ఏమనంటే, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అది మరలిపోయి తమ గుహలలో పట్టుకుని. ఇక్కడ మనం చూస్తే సింహాలైన రాత్రిపూట మాత్రమే అవి బయటకు వస్తాయి. బయటకు వచ్చి తమ ఆహారం కోసం అవి చూస్తుంటాయి. వాటి పిల్లలు కూడా ఎవరి వైపు చూస్తారంటే ఇది దేవుని వైపే చూస్తారు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తాయి, వేట ఆహారం కొరకు గర్జిస్తాయి. సింహము అనగా బైబిల్లో మనం చూస్తే యూదా గోత్రపు సింహము మన యేసయ్య. మన యేసయ్య ఆయనకి మనం ఎవరిని పిల్లలని. మనము యేసు ప్రభు రాత్రి వేళ పంట వేడికి వెళ్ళి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేశాడు కదా. ఆయన మనం చూస్తే పగలంతా ఏమో దేవుడి సువార్త చెప్తూ ఉన్నాడు. రాత్రి అయ్యేసరికి ఆయన దేవుడి దగ్గర పోరాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అయితే మనము కూడా సింహమైన మన యేసయ్య యోధా గోత్రపు సింహం ఆయన పిల్లలుగా మనం ఎప్పుడు కూడా రాత్రిపూట మనకి సమయం దొరికినప్పుడల్లా చీకటి పడిపోతుంది. కాబట్టి అది పడిన వెంటనే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా రాత్రి వేళ కుటుంబారాధన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువుని అర్చించండి, అడగండి. ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి అని ప్రభువుని సహాయం అడిగిన దేవుడు దయచేస్తాడు. ఎందుకు అని అంటున్నాడంటే, రాత్రి అనేసరికి చాలా మంది ఏమంటున్నారంటే దుష్టులు ప్రవేశించే సమయం, అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ సింహం మాత్రం బయటికి వస్తుందంట, గర్జిస్తుందంట. చూడండి అసలు. అయితే మనం ఎలాంటి వాళ్ళం అంటే సింహపు పిల్లలు. మనం ఎవరిని? సింహపు పిల్లలని. మనము నీతి మంతులుగా తీర్చబడితే విశ్వాస మూలంగా మనము జీవించబడతాం. అంటే యేసు రక్తం చేత ఎవరెవరు కడగబడతారో వారందరూ కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడేవారు. అలాంటి వారు రక్షణ పొందిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. రక్షణ పొందిన వాళ్ళందరూ నీతిమంతులే. వారు ఏ విధంగా జీవిస్తారు అంటే విశ్వాస మూలంగా మనము జీవించాలి. రాత్రి పూట మీరేం చేయాలంటే ప్రార్థనలో ఏకీభవించండి. నైట్ కుటుంబారాధనే కానీ 7 గంటల సంఘాల్లో ప్రార్థనే కానీ అన్నీ మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా వాక్యము అందచేయబడుతూ ఉంది, దేవుని మాటలు అందచేయబడుతూ ఉంది. సమయం దొరికినప్పుడు మీరు వాక్యమును వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఎక్కువ మన మినిస్ట్రీలో దైవ సేవకులు వాక్యాలు ఎక్కడ లైవ్ ఉన్నా కూడా వాక్యాలు వింటూ ఉంటాం. ఎందుకంటే ఆ మాటలు మనని జీవింపచేస్తాయి. మనము విశ్వాసములో ఉన్నాము. విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం నడిపించబడాలి అని అంటే వాక్యము వినాలి. ఆ ప్రకారంగా ప్రభువుని అర్చించాలి. మా మదరు నేను చిన్న అమ్మాయి ఉన్నప్పుడు నేను మోగదాన్ని కదా, అప్పుడు పుట్టకదు. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే ఫస్ట్ వెళ్ళి ఈ విధంగా తను నాకు అంగవైకల్యంగా అంటే మాటలు లేకుండా కొట్టి చేసేయాలి. ఆమె ఇంట్లో మోకరించి మోకాళ్ళని విసిరేసుకొని ఇలా అడిగేదండి. దోశ ఇలా పెట్టుకొని, ప్రభువా నాకు మొదటి బిడ్డనిచ్చావు, ఈ బిడ్డ ఈ విధంగా బలహీనగానే ఉన్నది, ఈ బిడ్డకి మాటలు దయచేయకండి అని ఎక్కడ మీటింగ్స్ అయినా కూడా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నన్ను ప్రార్థన చేసేదాన్ని. ఎందుకు? కానీ నాకు మాటలు రావాలి. మరన్నింటిలో ప్రభువు నాకు సహాయం చేశాడు. ఆ ప్రార్థన అమ్మని ఎక్కడో షాప్ దగ్గరికి వెళ్ళి కూరగాయల షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చాపుతామే, మరి ఏసై దగ్గర అలా చాపి మీరు అడిగితే గర్జిస్తే దేవుడు మీ ఆకలే కానీ మీ అవసరాలే కానీ యేసు నామములో తీర్చునుగాక.
వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడు. ప్రభువుని మనం అడిగినప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో అడిగాము, పొందుకున్నామా లేదు? మనం కన్నులారా చూసాం, ఆశీర్వాదాలు పొందాము, సాక్ష్యాలు కూడా మందిరాల్లో చెప్పాము, సాక్షాత్తుగా అనేకులకి మన సాక్ష్యాలను వ్యక్తపరుస్తున్నాం కదా. ప్రభువు మనల్ని ఆ విధంగా ఆశీర్వదించడానికే ఉంచాడు. ఎందుకంటే మనం ఆయన వైపు చూసామనుకో, ఆయన అడిగితే దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదని, మనల్ని ఆశ్రయించే దేవుడు. ఒక ఆయన ఒకవైపు వెళ్తూ ఉంటాడంట. అతనికి ఆకలేసింది, కానీ ఎవరు అతన్ని లక్ష్యమంచరు. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు దొంగలు వచ్చి ఆయన కొట్టేశారు, ఆకలితో అలమటిస్తున్నాడు, చాలా దీన స్థితిలో ఉన్నాడు. అటువైపు చాలా మంది వెళ్తూ ఉన్నారు, దైవ సేవకులు వెళ్ళారు, ఒక మంచి వ్యక్తులే వెళ్ళారు. కానీ సమరయుడని పరిచయుడని అతను అటువైపు వెళ్ళాడు. సమరయుడు అనే వ్యక్తి వెళ్ళాడు. ఆ సమరయుడు ఎవరు అంటే వాళ్ళు అసలు అంటారని వాళ్ళు, అంటే జనులు వాళ్ళని చాలా తృణీకరిస్తారు. అయితే అలాంటి వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాన్ని తుడిచాడు. ఆ తర్వాత కట్టాడు, అతనికి నూనె రాచాడు. ఆ తర్వాత అతని పూట ఇంటికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఏదో రూపంలో మనల్ని ఆ విధంగా మనకి సహాయం చేసేవాళ్ళు కూడా దేవుడు దేవుడాడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మనం ఒకసారి ఒంటరితనంలో మనం అనుకుంటాము, ఎవరు ఒక మనిషి వచ్చి లేకపోతే ఎవరైనా మనం ఆపుకున్నారనుకో, మనం ఏమంటాం? థ్యాంక్స్ అంటాం. ఆ మనిషిని పంపించింది ఎవరో తెలుసా? మన యేసయ్య. మన దేవుడే మనకు సహాయకుడిగా మనకి పంపించారు. మనం అనుకుంటాం, అబ్బా ఈ మనిషి వచ్చాడు అంటే. లేదు, ప్రభువుని ఎంత దృష్టించాడు. నువ్వు పడుతున్న బాధలే కానీ, నువ్వు పడుతున్న వేదనే కానీ ప్రభువు నేను చూస్తున్నాడు. ఆ ప్రకారంగా నీకు సహాయం చేసేవాళ్ళ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నిజంగా ఈ దినాన మనం చూస్తూ ఉంటే అనేకమైన పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఇంటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదు. ఆ తర్వాత యవనస్తులు వాళ్ళు చదువుకుంటున్నారు బిడ్డలు, కానీ దుష్టుడు ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు న్యూస్ చూస్తే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అంట. ఆ పిల్లని కాపాడాలని మరి ఆ పిల్ల విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. నువ్వు మా ఇద్దరి మధ్యలో నువ్వేంటని చెప్పి ఇలా చక్కగా బ్యాగ్ పట్టుకుని వెళ్ళాడు. కవర్ సంచిలో కత్తి తీసుకెళ్ళాడు. అమ్మాయికి తెలియదు, బయటకు వచ్చింది. హాస్టల్ నుంచి బయట తలుపు బయటకు వచ్చి ఆ మాత్రం చచ్చిపోయి ఆ హాస్టల్లో పిల్లలందరూ చూస్తూనే ఉన్నారు, ఏం చేయలేకపోయారు. దానికి కారణం తల్లిదండ్రుల ప్రార్థన అవసరం. బిడ్డలకి ఎప్పుడు కూడా ఏ సమయంలో ఎట్లా ఉంటుందో తెలియదు. బిడ్డలు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో లేదు సాతాను, ఇళ్లలో నుంచే సాతాను ప్రవేశిస్తున్నాడు. వాడికి ఎంత అసూయ అంటే భయంకరమైన అసూయాకుళ్ళు. వాడు ఏంటంటే వీళ్ళు దేవుళ్ళు ఆరాధిస్తారు, నన్ను కాకుండా వీళ్ళు అటువైపు మొక్కుతున్నారు, వీళ్ళ మనస్సుని ఎలా నా వైపు త్రిప్పాలి అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే సింహం, యోధాలో సింహం కదా, మరి సాతాను కూడా సింహంలాగే గర్జిస్తుందంట. మనం అది చదువుతామా? కీర్తనలో చూద్దాం. ప్రకటన గ్రంథం పేరు 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేరు 5వ అధ్యాయం 8. త్వరగా 5వ అధ్యాయం 8. మొదటి పేరు 5వ అధ్యాయం 8వ వచనం. వెలుగుగా ఉంటుంది,
పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని చెప్పి. ఇక్కడ చూడండి, దావీదు చిగురు, యూదా గోత్రపు సింహం. ఆయనేమో ముద్రలు విప్పడానికి వస్తాడు. అంటే ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు విప్పుతాడు. ఆయన ఆ విధంగా ఉంటాడు. ఇక్కడ ఇలాంట ఏ విధంగా ఉంటుందో తెలుసా? గర్జించు సింహం ఇది కూడా, కానీ మీరు మెలకుగా ఉంటాయి. సింహాలు రకరకాలు ఉన్నాయి. యూదా గోత్రపు సింహం ఉంది, సాతాను యొక్క సింహము కూడా ఉంది. అయితే మెలకుగానే మనం లేకపోతే అది గర్జిస్తుంట, దింగేస్తుందని. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు మెలకుగా ఉండాలి. ఎప్పుడు ఏ విధంగా ఏ శాపం ముంచుకొస్తుందో, ఏ ఆపద ముంచుకొస్తుందో, ఏ పరిస్థితి ముంచుకొస్తుందో. కాబట్టి సాతాను నోట్లో దాన్ని మింగేయాలని ఎప్పుడెప్పుడా దానికి అదే పని, దేవుని బిడ్డల మీదే ఉంటుంది దానికి. కాబట్టి దాని నోటికి మీరు అప్పచెప్పబడకూడదు అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ తర్వాత సింహం అంట, ఈ సింహము ఎలా ఉందంటే నైట్ అంతా గర్జించి వేట కొరకు అది వేటాడి పిల్లలకు కూడా పెట్టుకుంటుంది. అయిపోతుంది. పగలైనసరికి గుట్లోకి వెళ్ళిపోతుంది, కనబడుతుంది. పగలంతా నిద్రపోతుంది. నేను పిల్లల్ని చూస్తున్నాను కదా, అవి రాత్రంతా యాక్టివ్, అంటే రాత్రంతా పిల్లి తింటాయి. ఎక్కడెక్కడ ఏం తెచ్చుకుంటే తింటాయి. పగలంతా నిద్రపోతుంది. చిన్న పిల్లలు కాబట్టి అవి కొడుకుంటున్నాయి. పెద్ద పిల్లలు అక్కడ కదా, నైట్ వెళ్ళేసరికి 6-6:30 వెళ్ళిపోతాయి బయటికి. అంటే నేను వాటిని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. వెళ్ళి తెల్లవారుజామున 7కి మన తిరిగి వస్తుంది. ఇదేసి బాగా అప్పుడు వచ్చి కొంచెం నిద్రపోతుంది. బాగా మంచి నిద్ర వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి సింహాలకి కొంచెం తేడా ఉన్నా అదే క్వాలిటీస్ కొంచెం కనబడతాయి. మనకి బాగా వేటాడుతుంది. అసలు ఆడుకోదు పిల్లలు. సింహం అంట అది ఏదైనా ఒక జంతువుగా దాన్ని ముట్టుకుంటే ఇదంతా ముట్టుకోదా. అంటే అర్థమైనా, ఇప్పుడు ఒక పశువుని వేరే పశువు కానీ దాన్ని ముట్టుకుందనుకోండి, దాని మెడ కొరికిందనుకోండి, ఇది వెళ్ళి దాన్ని ముట్టుకోదా, అది ముట్టుకోదా, తినదట. అందుకే మనం ఏదైనా కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాల కొరకు మనం పొందుకోవాలి. సెకండ్ హ్యాండ్ ఆశీర్వాదాలు కాదు, మనకు కావాల్సింది శ్రేష్టమైన ఆశీర్వాదం. ప్రభువా మాకు అట్టి ఆశీర్వాదం దయచేయండి, అట్టి కృపను మాకు దయచేయండి. అవును వస్తాయి, సైతం అది మెగాలనే చూస్తున్నది, అది రకరకాల పన్నాగాలు చేస్తున్నది. కానీ మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ప్రభువు మనం వాటి నోటికి అప్పచెప్పడు. సింహాలు దానిని సింహం నోట్లో వేస్తే సింహాలు నోరు మీయలేదా? దేవుడు మూపిలేదా? సింహాల నోరు దేవుడు మూపిలేదా? మరి దానియేలు ఏ విధంగా ఉంటే సింహాల నోరు మూపించబడ్డాయి? మెలకుగా ఉండి ప్రార్థన చేశాడు. ఆ సింహం నోట్లో ఉండి ఆయన ప్రార్థన చేయడం వల్లే అతను తన ప్రాణాలను కాపాడుకున్నాడు. మరి ముఖ్యంగా రాజు నిద్ర పట్టడానికి, ఎందుకనంటే దానియేలు గుహలో ఉన్నాడు, సింహం నోడు. ఆ నైట్ అంతా డ్యాన్స్ లేవు, నాట్యాలు లేవు, ఆ తర్వాత సంగీతం లేదు, ఏం లేదు, అన్నీ ఆపేశాడు. ఆయన వేదంలో ఉన్నాడు. దానియేలు ఎట్లా ఉంటాడు, దానియేలు ఎట్లా ఉంటాడు. అందుకే మనం ఈ లోకంలో ఉన్నాం, సింహాల మధ్యలోనే ఉన్నాము. కాబట్టి మనము దేవుడు మన పిలిచేంత వరకు కూడా మెరుగుగా ఉండి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. మరి ముఖ్యంగా మీ కుటుంబాల కొరకు అనుదినం ప్రార్థన చేయండి. ఎందుకంటే రోజులు బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. అసలు ఇంట్లో వాళ్ళని చంపుకొని తినేటట్టు ఉన్న పరిస్థితి. అటువంటి భయంకరమైన ఇదిలో ఉంది. దేవుని రాకడ సూచనలు ఇవన్నీ. దేవుడు అతి సమీపంగా రాబోతున్నాడు. ఎప్పుడు ఏ క్షణం అనేది ఎవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరు అంటున్నారు దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది, అతి సమీపంగా ఉంది. ఒక రాకడ ఉంది, అది రహస్యపు రాకడ. ప్రభు అంట ఆ రహస్య రాకడలో మనం ఇట్లా కూర్చొని ఉన్నామా, అది రెప్పపాటునే
పిలిచిన వెంటనే మనం రెప్పపాటున ఆయన దగ్గరికి చేరగలము. ఆమె ఆ పిల్ల చేరాలి అంటే మనం సాకారం అది మీకే విధంగా మనం ఉండగలం. మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి. రాత్రి పూట మీ కుటుంబాలను చేయండి. మీకు మేలు కలుగుతుంది. ఆ టయానికి ఎవరు కూడా వేరే విధంగా ఉండకండి. ప్రభుత్వం మీరు ఇవ్వండి సమయాన్ని, 1 గంట సమయం ప్రభుత్వం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశిస్తే ఎవరిని చూడండి, ప్రభువును మాత్రమే చూడండి, ఆయన వైపే చూడండి. కొండల వైపు చూసిన సహాయం అక్కడ దొరకలేదు. ఎక్కడి నుంచి మనకు వచ్చిన సహాయం? యెహోవా వలననే మనకి సహాయం కలుగు. కాబట్టి అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన ప్రేమాస్వరం మీకు స్తోత్రం తండ్రి. ఏ యోగ్యత లేదు తండ్రి, నాకు కేవలం నీ కృప వలన నీ దయ వలన నీ కాపాడబడుతున్నాం తండ్రి. యేసయ్యా, మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. ఇదేనా నీ వాక్యం చేత మీరు మాట్లాడినందుకు స్తోత్రం. సింహపు పిల్లలు తండ్రి, దేవా ఆకలితో తండ్రి వేటగారు తండ్రి గర్జిస్తాయని తండ్రి, అవి రాత్రి పూట గర్జిస్తాయని తెలియపరిచారు. యేసయ్యా, మేము ఆ విధంగా ప్రార్థనా జీవితం కలిగిన వారమే ఎల్లవేళలా నేను స్తుతిస్తూ ఉంటానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, మమ్మల్ని కాపాడండి, మీ కృపతో మీరు నింపండి స్వామి, నీకు స్తోత్రం తండ్రి. సాతాను తండ్రి ఎవరి మృంగుదమాని చూస్తుంది తండ్రి, దాని కుయుక్తి దాని పన్నాగాలు యేసు నామములో అణిచివేయబడిన గాక. దేవా, మీరు చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. అయ్యా, మీ కృపతో మీరు నింపుతున్నందుకు స్తోత్రం తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ఆత్మీయ జీవితం వెలుగుతుందండి. నీ రాకడికి మేము సంసిద్ధులమై తండ్రి వెలుగుగా ఉండి ప్రార్థన కలిగి జీవించడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. కృపతో మీరు నింపమని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదకుల గనంత నాశనం కలుగును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవదు.